హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిర్ణయం కథ గురించి తెలుసుకుందాం. వీధి తలుపులు త్వరగా తీసి మొహం బయటపెట్టి అటూ ఇటూ చూసి అనుమానాస్పదంగా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి గడియ పెట్టింది సులోచన. పడక గదిలోకి వెళ్ళి ఆ తలుపు కూడా మూసి చెక్క బీరువా తెరిచింది. మెడలో గొలుసుకు వేలాడుతున్న తాళం చెవితో బీరువా సరుగు లాగింది. దాని నిండా ఏవో కాగితాల కట్టలు, చిన్న చిన్న వెండి సామాను, పాత ఫోటోలు, వాటి మధ్యన ఓ పాతకాలం చాక్లెట్ల డబ్బా. ఆ డబ్బాని అపురూపంగా బయటకు తీసింది సులోచన. మంచం మీద కూర్చొని డబ్బా మూత తీసి పరుపు మీద బోర్లించింది. గలగలలాడుతూ నాణాలు, రెపరెపలాడుతూ నోట్లు పక్క మీద దొర్లాయి. చేయి ఒకసారి పైట కొంగుకు బాగా తుడుచుకొని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది సులోచన. ముందు నాణ్యాలు, తర్వాత నోట్లు, మొత్తం 42,400 ఉన్నాయి. అవి చూసి సులోచన కళ్ళు సంతృప్తిగా విప్పారాయి. ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే మెప్పుగా వెలిగిపోయే కోడల మొహం ఊహించి చాలా సంతోషం అనిపించింది సులోచనకి. ఈ పిల్లలకి నేనుండగా తక్కువ కానిస్తానా అనుకుంది ఒక అంత గర్వంగా. అదే సులోచన లక్ష్యం, పంతం. ఆ ఇంట్లో 2 మగపిల్లల తర్వాత కాస్త ఎడంగా పుట్టిన ఆడపిల్ల సులోచన. మధ్యతరగతి కుటుంబమే అయినా ఆడపిల్ల, అందున చిట్ట చివరి సంతానం అవడం వల్ల సులోచనను అల్లారుముద్దుగా చూసేవారు ఇంటిల్లపాది. ఆ అమ్మాయి నోటి వెంట మాట రావడం ఆలస్యం, తీర్చేదాగా అగ్గగ్గలాడిపోయేవారు అందరూ. ఆమెకు యుక్త వయసు వచ్చే వేళకి విధి వక్రించింది. కొన్ని నెలల తేడాతో తల్లి తండ్రి కాలం చేశారు. అప్పటి నుంచి సులోచన అదృష్టం తిరగబడింది. ఇంటి పెత్తనం వదినెల చేతికి వచ్చింది. అసలే అత్తగారు ఆడపడుచుకి యువరాణి హోదా ఇస్తున్నందుకు గుర్రు వాళ్ళకి. ఇప్పుడు అత్తగారు లేకపోయే ఇక చెప్పేదేముంది? వాళ్ళు చూపించే మస్తరం, అణిచివేత సహించలేక అన్నగారులతో చెప్పుకున్నా ఫలితం లేక పెంకితనంగా తయారైంది. ప్రతి దానికి పంతం, గొడవ, రోజు ఇంట్లో యుద్ధమే. ఇంటిలో ఉన్న పోరు ఇంతింత కాదయా అని ఆ అల్లరి ఆగం భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించాలని నిర్ణయానికి వచ్చారు అన్నగారులు. ఈ ఇంటి నుంచి విడుదలవ్వడమే మేలు అనుకుంది సులోచన కూడా. అన్నగారు తెచ్చిన సంబంధాలలో పేరుకు తగ్గట్టుగా అందగాడైన సుందరమూర్తిని వరుడుగా ఎన్నుకుంది సులోచన. ముఖ్యంగా నెత్తిమీద జుట్టు తప్ప ఏముందని అతనికి అని వదినలు పెదవి విరిచినందుకు గాను అతనే కావాలని పంతం పట్టి మరీ చేసుకుంది సులోచన. ఆ పంతానికి తనకే శిక్ష పడుతుంది అని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు. సుందరమూర్తి అందగాడే కాదు, శాంతమూర్తి కూడా. ఒక్కరోజు కూడా భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు. పూలబాట మీద నడకలా హాయిగా సాగిపోతున్న జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకు వచ్చాడు చంద్రమౌళి. అనుకూలుడైన భర్త, చందమామ లాంటి బిడ్డ, నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరని పొంగిపోయింది సులోచన. ఆ పొంగు చూడలేని విధి మరొకసారి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో సుందరమూర్తి మరణించాడు. అంధకారంలో కూరుకుపోతున్న ఆమెను పాపమని సానుభూతి చూపించలేదు సరికదా, కాస్త వెనక ఆస్తి ఉన్నవాడిని చూస్తామంటే విన్నదా? ఇప్పుడు చూడండి, దరిద్రమంతా మా నెత్తిన ఎక్కబోతుంది. ఏలినాటి శని గడప దాటింది అనుకుంటే రెట్టింపై తిరిగి వస్తుంది. కర్మ ఎవరికి తప్పినా మాకు తప్పుతుందా అంటూ మాటల శూలాలు విసిరి గాయాలు చేశారు వదినలు. 6 ఏళ్ళు వచ్చిన పిల్లగాడికి ఇంకో 5-6 ఏళ్ళు భరిస్తే ఏ చిల్లర కొట్టులోనో, కారు గ్యారేజీలోనో చేతి కింద పనికి పంపవచ్చు. 1000 రూపాయలు తెచ్చుకుంటాడు అని ముందు ఆలోచన చేశారు అన్నగారులు. శోకానికి మించిన పౌరుషం పొంగుకొచ్చింది సులోచనకి. వాళ్ళ కొడుకులు కాలేజీ చదువులు చదివే వాళ్ళును, నా బిడ్డ చేతి కింద పనివాడా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా కానివ్వను. వాళ్ళకంటే గొప్పవాడిని చేస్తాను, చేసి చూపిస్తాను శపథం చేసుకుంది సులోచన గట్టిగా. అన్నలు రమ్మన్నా పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ళ నుంచి చిన్న మెత్తు సాయం పొందకూడదని పట్టుదల. మరి తన పెంకుతనం నెరవేరేదెలా? తల్లి గారాభం వల్ల చదువా అబ్బలేదు. అందుచేత ఏ ఉద్యోగానికి తను అర్హురాలు కాదు. ఏది దారి? చాలా యోచన చేసింది సులోచన. టౌన్లో ఉంటే ఖర్చు ఎక్కువని పక్కనే ఉన్న చిన్న పల్లెటూరికి మారిపోయింది. తన నగలన్నీ అమ్మిన పైకానికి భర్త ఆఫీసు వాళ్ళు ఇచ్చిన డబ్బు జత చేసి 4 గేదెల్ని, ఓ కుట్టు మిషన్ కొన్నది. ఎండకందకుండా పెరిగిన సుకుమారి పశువుల దగ్గర పని కూడా చిరాకు పడకుండా చేసింది.
పాలమ్మింది, పెరుగమ్మింది, బట్టలు కుట్టింది. కష్టం అనుకోకుండా, క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చేయగలిగిన పనులన్నీ చేసింది. పైసా పైసా కూడబెట్టింది. రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించి లోబితనం చూపించే సులోచన కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఏ లోటు రానిచ్చేది కాదు. బట్టలు నలగనిచ్చేది కాదు. వెండి కంచంలో వెన్నమేగడ వేసి పెట్టేది. ఫీజులు ఎక్కువైనా, డొనేషన్లు కట్టాల్సి వచ్చినా వెనకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించింది. మౌలి చాలా బుద్ధిమంతుడు. తల్లి ఆకాంక్ష పడుతున్న శ్రమ అర్థం చేసుకుని శ్రద్ధగా చదువుకున్నాడు. మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేస్తే మౌలి మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకొని తల్లిని సంతోషపెట్టాడు. సులోచన పట్టిన అసిధారా వ్రతం పూర్తయింది. వ్రతఫలం ఇబ్బడి మబ్బడిగా చేతికందింది. ఏమో అనుకున్నాం కానీ సులోచన, అన్న పేరు నిలబెట్టుకున్నావు సుమా అన్నారు వదినలు. నొసలు పైకి ఎగరేసి ఉపవాసం తర్వాత పిండి వంటలతో సహా వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నట్లు చాలా తృప్తిపడింది సులోచన. మౌలికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. తల్లిని కూడా తనతో పాటు తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు. ఈ పాడి, పశువు, కామటం ఉన్నపాటున వదిలి రావడం అయ్యే పనా నాన్న? ముందు నువ్వెళ్ళి వసతి అది చూసుకో, నాదేముంది, ఇవాళ రేపో నీ దగ్గరికి రావాల్సిన దాన్నే కదా అని కొడుకుని సమాధానపరిచింది సులోచన. మౌలి ఉద్యోగస్తుడైన దగ్గర నుంచి చిన్న అన్నగారు చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. మౌలిని ఓసారి మా ఇంటికి పంపవే సులోచన, బావని చూడాలని శిరీష తెగ సరదా పడుతుంది అన్నాడు. ఒకప్పుడు పేడవాసన అత్త ఇంట్లో మేము రాము అంటారమ్మా పిల్లలు, ఏమీ అనుకోవద్దు సులోచన అన్నారు. ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు నిరసనగా అనుకుంది సులోచన. ఎందుకైనా మంచిదని మౌలి అభిప్రాయం కూడా అడిగింది. తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికే వదిలేసి అంతా నీ ఇష్టమమ్మా అన్నాడు మౌలి. ఇక ఆలస్యం చేయలేదు సులోచన. ఎప్పటి నుంచో ఆమె దృష్టి సుప్రియ మీద ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతి కూతురు సుప్రియ. ఇది తనను వెక్కిరించినప్పుడు కొందరిలా తగిన శాస్త్రి జరిగిందనుకోక తనని ఓదార్చడానికి వచ్చింది దమయంతి. కన్నీళ్లు పెట్టుకుంది. తను కోలుకొని ముందడుగు వేయడానికి ధైర్యం చెప్పింది. 1-2 సార్లు తల్లి వెంట వచ్చిన సుప్రియ చాలా నచ్చింది సులోచనకి. చాలా ఒద్దికైన పిల్ల. దమయంతి భర్త ప్లీడర్ గుమస్తా. ఒకరి తర్వాత ఒకరు 3 ఆడపిల్లలు వాళ్ళకి. సులోచన సంబంధం కలుపుకుంటాను అన్నప్పుడు దమయంతి భయపడింది. మీకు తోగగలనా అంది. నా కొడుకు కాళ్ళు గడిగి నీ కూతుర్ని కన్యాదానం ఇవ్వు చాలు అంది సులోచన. పెళ్ళైపోయింది. కాపురానికి తీసుకెళ్లేటప్పుడు కూడా చీర సారే అంటూ బరువు పెంచుకోకు, పసుపు చెంబు ఇచ్చి అంపించు, నీ కూతురికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా అని భరోసాగా అంది. అన్నట్టుగానే కొడుకు సంసారానికి కావలసిన మంచం, కంచం, పప్పు, ఉప్పుతో సహా అమర్చి కోడల్ని కొడుకు దగ్గర దిగబెట్టింది. మౌలి చాలా ప్రాధేయపడ్డాడు ఇక తమతో పాటు ఉండిపోమ్మని. పాతపాటే పాడింది సులోచన, గొడ్డు గోదా అంటూ. అప్పుడే వచ్చేసారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ మధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అక్కడ అంది గడుసుగా. అసలు కారణం ఆవిడకి మాత్రమే తెలుసు. సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్బల్ వేసిన ఫ్లోరింగ్, సన్ గ్లాస్తో తలతలలాడుతున్న వార్డ్రోబ్స్, మ్యాడ్యులర్ కిచెన్ అన్నీ చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది సులోచన. కానీ సుప్రియకి మాత్రం తృప్తి అనిపించలేదు. అంత క్రితమే ఆ కమ్యూనిటీలో ఉన్న స్నేహితుడింటికి భార్యని తీసుకెళ్లాడు మౌలి పరిచయం చేద్దామని. వాళ్ళ ఫ్లాట్ వైభవం ఏమని చెప్పాలి, ఖరీదైన ఫర్నిచర్తో కలకలలాడిపోతున్నాయి. తమ ఇంట్లో ఏమున్నాయి, కేన్ కుర్చీలు, 4 నవార్ మంచాలు 2. ఇల్లు బాగుంటే సరిపోతుందా, దానికి తగిన ఫర్నిచర్ లేకపోతే ఇలా అయ్యేవారి నట్టిల్లులానే ఉంటుంది అని పెదవి విరిచింది. భర్తని ఒక టీవీ అయినా తీసుకుందామని ప్రాధేయపడితే నా ఎడ్యుకేషన్ లోన్ తీరేదాకా నోరు మెదపొద్దు అన్నాడట ఖచ్చితంగా. వేలబడిపోయిన కోడలు మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వను అని స్నేహితురాలకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది సులోచనకి. బాధపడకే అమ్మాయి, ఒక్కొక్కటిగా నేను నీకు కొనిపెడతాగా అంది. అలా అభయం ఇచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా? తిరిగి రావడమే పనిలోకి దిగిపోయింది.
ఈసారి రెట్టింపు కార్యదీక్షతో. మౌలి ఉద్యోగస్తుడయ్యాక బలవంతంగా గేదెల్ని అమ్మించేశాడు. మిగతా పని చేయడానికి కూడా పాలేరుని పెట్టాడు. ఊరికి వచ్చి రాగానే సులోచన చేసిన మొదటి పని తల్లి జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఒకే ఒక గొలుసుని అమ్మేసి చంటి పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఆవు పాల గిరాకీ ఎక్కువగా ఉందని ఒక ఆవుని ఇంకో గేదెని కొనేసింది. పాలేరుని మార్పించేసింది. కంటి చూపుకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని మూలన పెట్టిన కుట్టు మిషన్ దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టకటకామనిపిస్తోంది. ఊర్లో ఇదివరకు సులోచన జాగ్రత్త మనిషి అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎంత పిసినారో, ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలట్లా అని చెవులు కొరుక్కుంటున్నారు. అనుకోరా మరి. వెన్న తీసిన మజ్జిగని, పెరట్లో కాసిన పువ్వుని కాయని ఇదివరకు బీదా బిక్కి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేది. ఇప్పుడు ప్రతి దానికి ఖరీదు కట్టే తిరుతుంది. అలా 6 నెలలు గీసి పోగేసిన కష్టం 42,000. రాజ్యాలు గెలిచినంత విజయ గర్వంతో కొడుకు ఇంటి గుమ్మంలో అడుగుపెట్టింది. పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్లు చల్లారిపోయింది సులోచన. ముందు హాల్లో సోఫా సెట్టు, గోడకి పెద్ద టీవీ సెట్టు, పూసల పరదా వెనక తలతలలాడుతున్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్. ఇది తన కొడుకు ఇల్లేనా అనుకుంటూ అడుగుపెట్టింది. రండి రండి అత్తయ్య అని సుప్రియ లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది సులోచన. హాల్లోనే కాదు, అన్ని గదుల్లోనూ కొత్త వస్తువులు వచ్చి చేరాయి. మిక్సీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, పడక గదిలో ఊరంతా మంచం, డన్లప్ పరుపు. ఇవన్నీ ఒక్కసారిగా ఎలా? ఏం చేయమంటావమ్మా? ఇవన్నీ ఇంటికి వచ్చి చేరేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో. మురిపంగా భార్యకేసి చూస్తూ చెప్పాడు మౌలి. మరి లోను? అడగకుండానే ప్రశ్నకి జవాబిచ్చేశాడు మౌలి. ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూంలలో 0% ఇంట్రెస్ట్కి మనకు కావలసిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు. నెల కొద్ది మొత్తంలో తీర్చుకునేలాగా. లోను కూడా కట్టాల్సిన దాంట్లో సగమే కడుతున్నాను. పర్లేదు, కాస్త ఆలస్యం అవుతుంది అంతే. ఈలోగా ఇంక్రిమెంట్ వచ్చి శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ కూడా రావచ్చు. అప్పుడు ఇక ఇబ్బంది ఏమీ ఉండదు అని సంతోషించవలసిన సంగతే. కానీ ఏదో వెలితి సులోచనకి. నేను ఇంకా టీవీ, సోఫాలు కొనిపెడదామని వచ్చానురా అబ్బాయి. ఆశాభంగం తాలూకు ఛాయలు తొంగి చూశాయి ఆమె స్వరంలో. తల్లి మాటలు వినిపించనట్టే, అమ్మా నీ చేతులు చూడు ఎంత గరుకుబారిపోయాయో. రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తలపెట్టి పడుకుని ఆమె చేతులు తీసుకుని 2 చెంపలకు ఆనించుకున్నాడు మౌలి. నవ్వింది సులోచన. ఇంక చాలమ్మా, నీ శక్తి అంతా కరగబెట్టి నన్ను ఇంత వాడిని చేశావు. నా కాళ్ళ మీద నిలబడగలిగినా ఇంకా నిన్ను పిప్పి పీల్చి చేయమంటావా? నన్ను చిన్నబుచ్చకమ్మా. మౌలి కంఠంలో దుఃఖపు జీర. కొడుకు తల నిమురుతూ మారు మాట్లాడలేదు సులోచన. కానీ మనసు నిండా నైరాస్యం. ఒకసారి ఇలా వస్తారా అత్తయ్య? వంటిల్లు సర్దుతున్న సుప్రియ పిలుపు. ఆలోచనల నుంచి తేరుకొని కొడుకు తల దిండు మీదకు చేర్చి లేచింది సులోచన. ఈ ప్లేట్లు తుడిచిపెట్టరు? గాజు ప్లేట్లు అత్తగారికి అందించి, ఆయన మాటలకి మీరు బాధపడకండి అత్తయ్య. మీ అబ్బాయిదంతా విడ్డూరం, కానీ పిల్లలకు పెట్టుకోవాలని తల్లిదండ్రులకు ఉండదు. దానికో పరిధి, కాలపరిమితి ఉంటాయా ఏం? అయినా ఆయన తీసుకోకపోతే ఏంటి, నేను తీసుకుంటా సరేనా అంది బుజ్జగింపుగా. అప్పుడు గుర్తొచ్చాయి మధ్యాహ్నం కోడలి ముకుతా విన్న మాటలు. ఆ కమ్యూనిటీలోనే ఉన్న లేడీస్ క్లబ్ యూనివర్సిటీ అంట. ఆ ఫంక్షన్ కోసం ఎదురు ఫ్లాట్ సిటీఓ గారి భార్య, పక్క ఫ్లాట్ ప్రొఫెసర్ గారి భార్య 25,000 పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీస్ కొనుక్కున్నారట. మీ అబ్బాయిని అడిగితే ఇదేం పెళ్ళా పండగ, ఎంచక్క ఆ వెంకటగిరి జరీ చీర కట్టుకో వెళ్ళు, అందరికన్నా హుందాగా ఉంటావు అన్నారు. వాళ్ళ డిజైనర్ శారీల ముందు నా నేత చీర ఎంత నామోసిగా ఉంటుందో చెప్పండి అంది. కోడలు గడుసుతనానికి ఆశ్చర్యపోయింది సులోచన. అంటే తను చెమటోడ్చి తెచ్చిన 40,000 కోడలి చీరలకు ఖర్చవుతుంది. ఎందుకో ఇష్టంగా అనిపించలేదు. తాను పోటీ పడింది ఎందుకు? కొడుకుని పైకి తీసుకురావాలని, నలుగురిలోనూ షబాస్ అనిపించుకోవాలని. ఇలా పొరుగువారితో సమానంగా చీరలు, నగలు కావాలని కాదు. సుప్రియది
ఆరోగ్యకరమైన పోటీ కాదు. ఆ తర్వాత తల్లిని జాగ్రత్తగా ఏసీ బోగి ఎక్కించి రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉందని తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు మౌలి. వీడ్కోలు ఎప్పుడు బాధాకరమే. అమ్మా, నువ్వు ఇంకా కష్టపడడం నాకు ఇష్టం లేదు. అవన్నీ వదిలించుకొని తొందరగా నా దగ్గరకు వచ్చేయవో. కొడుకు గొంతులో ఆర్తిక కదిలిపోయి ప్రేమగా చూస్తూ తలూపింది సులోచన. రైలు కదిలింది. సులోచన తల్లో ఆలోచనల చదలపు పుట్ట కూడా కదిలింది. తను ఇప్పుడు వెనక్కి వెళ్ళి చేసేదేముంది? మళ్ళీ డబ్బు కూడబెట్టడానికా? ఎందుకు? తన కొడుక్కి అవసరం లేదు. కోడలు అంబరాలకు తను ఇవ్వలేదు. అందుకే తీసుకెళ్లిన దాంట్లో 20,000 మాత్రమే తప్పనిసరి కోడలు చేతిలో పెట్టి వస్తోంది. పోనీ కొడుకు ప్రాధేయపడినట్టు వాళ్ళ దగ్గరికి చేరిపోయి కృష్ణ రామ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చటమా? తనకి ఇంకా పని చేయగల వయసు ఉంది, సత్తువా ఉంది. 20 సంవత్సరాలకు పైగా పనికి అలవాటైన శరీరము, మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి. మరేం చేయడం? స్టేషన్లో బండి ఆగింది, గంట ఆలస్యంగా. అప్పటికే మునిమాపు వేలైంది. సిటీ బస్ కోసం ఎదురు చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊర్లో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు. గేటు తెరిచి లోపల అడుగు పెడుతూ ఆగిపోయింది సులోచన. ఇంటి వరండాలో 5-6 చాపలు పరుచుకొని పడుకోబోతున్నారు. ఎవరది గద్దిచ్చింది? నేనమ్మా, సుజాతని. వరండా మెట్లు దిగి వీధి లైట్లు వెలుతురులోకి వచ్చింది. సుజాత, నువ్వా? అంది సులోచన గాబరా తీరి. నువ్వు ఎటూ లేవు కదా అని వరండాలో పిల్లలు మేము పడుకుంటున్నామమ్మా అని సుజాత సంజాసి ఇస్తుంది, దబదబా పక్కలన్నీ పోగు పెట్టేస్తూ. పర్లేదు పర్లేదు, లేవకండి, పడుకోండి అంది సులోచన తాళం తీసి లోపలికి వెళుతూ. మొన్నటిదాకా పాలేరుకు సాయంగా పశువుల దగ్గర ఇంట్లో పని చేసి పెడుతూ ఉండేది సుజాత. తన ఊరు వెళ్లే ముందు తెలిసింది, కాలువ గట్టున వేసుకున్న 4 పూరు గుడిసెలు అగ్నిహోత్రుడికి నైవేద్యం అయ్యాయని. వాటిలో ఒకటి సుజాతది. సరిగ్గా కొడుకు దగ్గరకు వెళ్లే ముందు రోజు పిల్లల్ని వెంటేసుకు వచ్చింది సుజాత. మొండి గోడలు మిగిల్చిందమ్మా అగ్ని. ఎలాగో ఆ గోడల చాటున ఉడికేసుకుంటున్నాం. రాత్రులే ఆరుబయట చలికి బిడ్డలు బిగదీసుకుపోతున్నారమ్మా. ఓ 1000 రూపాయలు ఇచ్చావరంటే 4 వాసాలు పాతి పైన తాటాకులు కప్పుకుంటామమ్మా నీ పేరు చెప్పుకొని. బిడ్డల్ని బతికించుకుంటానమ్మా అని కాళ్ళావేలా పడింది. నిజంగా జాలేసింది. కానీ కొడుకు కోసం దాచిన రొక్కంలో బొరికే ఎలా పెడుతుంది? అయినా తనకు మాలిన ధర్మం కూడదన్నారు పెద్దలు. నా దగ్గర ఎక్కడుంది సుజాత? డబ్బుకి ఇబ్బందిగా ఉంటుందని కదా నిన్ను కూడా పని మానిపించాను అంది కారుణ్యాన్ని వెనకబెట్టి. ఆ రాత్రి నిద్రదేవత సులోచనని కనికరించలేదు. రైలు ఆగినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు జోరీగల్లా మనసును చుట్టుముట్టి గీపెట్టాయి. ఈసారి సంపాదించి తనే గాజులో గొలుసో చేయించుకుంటేనో? అయ్యో రాత! నగల మీద వ్యామోహం 25 ఏళ్ల క్రితం చచ్చిపోయింది. ఇప్పుడు లేచి రమ్మంటే వస్తుందా? రాదు. అదా ఇదా ఏది అన్న గుంజటన మూలంగా తెల్లవారుజాము దాకా మెసులుతూనే ఉంది సులోచన. అమ్మగారు అన్న సుజాత కేకలతో మెలకువ వచ్చింది సులోచనకి. గోడకున్న వెంకన్న క్యాలెండర్కి దండం పెట్టుకుంటూ లేచి వీధి తలుపు తెరిచింది. వరండా కడిగి ముగ్గేశానమ్మా, వెళ్ళేటప్పుడు చెప్పిపోదామని పిలిచాను అంటుంది సుజాత. రాత్రి తనని చూడగానే కప్పుకున్న చింకి దుప్పట్లు పక్కకు తోసేసి భయంగా లేచిపోయి తల్లి చీర కుచ్చుళ్ళు పట్టుకుంటూ ముడుచుకుపోతున్న దాని పిల్లలు చటుక్కున గుర్తొచ్చారు ఎందుకో సులోచనకి. అప్రయత్నంగానే సుజాత అని పిలిచింది. గేటు వరకు వెళ్ళిన సుజాత వెనక్కి తిరిగింది. 1000 రూపాయలు కావాలన్నావు కదూ, రా ఇస్తాను అంది సులోచన. నా తల్లి, నా బిడ్డల్ని బతికించావమ్మా అంటూ ఇంత మొహం చేసుకుని గుమ్మం ముందు దాకా వచ్చి దండాలు పెడుతుంది. లోపలికి వచ్చి పర్సులో నోట్లు లెక్క పెడుతున్న సావిత్రమ్మకు 20,000 చేతిలో పెట్టినా వెలగని సుప్రియ మొహం మనసులో మెదిలి నోట్లు లెక్క పెట్టడం మానేసింది. మొత్తం 20,000 చేతుల్లోకి తీసుకొని బయటకు వచ్చింది. సుజాత, ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో, 2 బండ్లు మట్టి కూడా తోలించుకొని గోడలు మెత్తుకో అంది డబ్బంతా సుజాత చేతిలో పెడుతూ.
ఇది అప్పు కాదు, నీ పిల్లల కోసం నేను చేస్తున్న సాయం అనుకో. భగవంతుడి ముందు మోకరిల్లి 2 చేతులతోనూ సావిత్రమ్మ పాదాలు తాకింది సుజాత చెమర్చిన కళ్ళతో. కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత, బరువు, తపన తనని తరుముతున్నట్లు ఉండేది. అది స్వార్థం. నాది, నాకు అనే మాటలు మర్చిపోయి ఆపదలో చేయి చాచిన వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి, ఎంత ఆనందం. హృదయం ఎంతో విశాలమైనట్లు, అదంతా అమృతంతో నిండినట్లు హాయి అయిన అనుభూతి. అమ్మయ్య, ఇక నేను ఎందుకు సంపాదించాలి అనే క్వశ్చన్ మార్కు వేసుకోనక్కర్లేదు. ఏదో పెద్ద సమస్యకు అద్భుతమైన జవాబు దొరికినట్లుగా తేలికగా నిట్టూర్చింది సులోచన. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.